ప్రైజ్ ది లార్డ్. టుడేస్ బైబిల్ రీడింగ్ 150 దావీదు కీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయన స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. తంబురుతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. దేవుడి ఈ వాక్యమును దీవించునుగాక. అందరికీ వందనాలండి. ఈ వాక్యంలో మనం చూస్తే ఈ కీర్తనలో 150 దావీదు కీర్తనలో భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి స్తుతించుట అనేది ఈ యొక్క కీర్తనలో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క కీర్తనలో మనము ఎక్కడ స్తుతించాలి అని గమనించినట్లయితే, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. కాబట్టి మన జీవితాల్లో మనం యెహోవాను స్తుతించాలి. ఆయన యొక్క సన్నిధిలో, ఆయన పరిశుద్ధాలయంలో కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. జీవితాంతము స్తుతించడం, ఎల్లకాలం స్తుతించడం, ఎక్కడున్నా స్తుతించడం అది వేరే విషయం. అయితే పరిశుద్ధాలయంలో దేవుని స్తుతించాలండి. అప్పుడు దేవునికి సమాజ మందిరంలో, దేవుడు అందరూ కూడుకునే, ప్రజలందరూ కూడుకునే దేవుని మందిరంలో దేవుని స్తుతించడం ద్వారా మనం ఆయనని మహిమపరచగలం. ఇంకనూ గమనిస్తే, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆకాశ విశాలమందు అంటే ఈ భూమి క్రింద ఆయన బలాన్ని తెలిపే మరి ప్రతి కార్యము ఆయన బలాన్ని తెలియచేస్తుంది. సృష్టి అంతా కూడా ఆయన బలాన్ని తెలియచేస్తుంది. ఆకాశ విశాలాలు, భూమి, ఆకాశము ఈ విధంగా సృష్టించబడ్డాయని మనం గమనిస్తే, వీటన్నిటి ద్వారా దేవుని స్తుతించగలం. ఎవరైనా తయారు చేయగలమండి. ఒక మట్టి రేణువుని మనం తయారు చేయలేం. కానీ ఇది మరి పరమ తండ్రి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ఆయన సమస్తమును ఒక మాటతో చేసిన దేవుడు. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను మనం స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? ఆయన బలమును ప్రసిద్ధి చేసే ఆకాశ విశాలమందు ఆయన స్తుతించాలి. ఎందుకు స్తుతించాలంట? ఆయన యొక్క కార్యాలను బట్టి ఆయన మనం స్తుతించాలి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. కాబట్టి ఆయన యొక్క గొప్ప కార్యాలు మనం గమనించినట్లయితే, మహా కార్యాలు, ఉదాహరణకు మన తుఫాను వచ్చిందనుకో, తుఫాను ఈ విధంగా ఉంటుంది. గాలి తుఫాను ఎవరైనా సృష్టించగలమా? సృష్టించలేం. గాలి తుఫాను మనం ఎవరూ ఆపలేం. భయంకరమైన గాలి తుఫానులు అన్నీ కొట్టుకుపోతుంటే గాలి యొక్క ప్రభావం. కాబట్టి రకరకాలుగా మనం సృష్టి కార్యాలు, ప్రకృతి విలయ తాండవాలు గమనించినప్పుడు దేవుడు మనకే గుర్తుకొస్తాడు. మామూలు రోజుల్లో మనకి దేవుడు గుర్తుకు రాడండి. ఏదైనా కష్ట సమయంలోనే మనకి దేవుడు గుర్తుకు వస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన యొక్క మహాప్రభావం బట్టి ఆయన స్తుతించాలి. మన జీవితాల్లో కూడా అనేక గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. దేవుని ఎరిగిన బిడ్డలు అది గమనించుకోగలరు. కాబట్టి ఎటువంటి గొప్ప కార్యాలు నా జీవితాల్లో దేవుడు చేశాడో ఆ కార్యాలన్నిటిని బట్టి దేవుని స్తుతించాలి. ఆయన స్తుతించడం ద్వారా, ఆయన ప్రజలందరి మధ్య ఆయన స్తుతించడం ద్వారా ఆయన యొక్క గొప్పతనము, ఆయన మహాప్రభావం మనం చెల్లించగలం. ఆయన యొక్క రుణాన్ని మనం తీర్చుకొనగలం. ఇంకా మనం గమనించితే ఏ విధంగా మనం దేవుని స్తుతించాలి? బూరధ్వనితో ఆయనను స్తుతించాలి. స్వరమండలములతోనూ సితారాతోనూ స్తుతించాలి. ఇంకా తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించాలి. కాబట్టి దావీదు భక్తుడు కూడా నాట్యం చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నాట్యం చేస్తూ అంటే దేవుని సన్నిధిలో మన ఆనందంతో దేవుణ్ణి వాయిద్యాలతో మనం స్తుతించాలి. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. చూడండి, స్వరమండలములతోనూ సితారాతోనూ ఆయనను
స్తుతించాలి. అంటే మన యొక్క గొంతు ద్వారా కూడా దేవుణ్ణి స్తుతించగలం. మన యొక్క మరి తంబుర, నాట్యము, మన యొక్క అన్ని అవయవాలు కూడా మరి దేవుని స్తుతించే పనిలో ఉండాలి. తంతి వాయిద్యాలు, పిల్లన గ్రోవులు, మన యొక్క శ్వాస విశ్వాసాలు కూడా దేవుని స్తుతించాలి. రోగు తాళములతో, తప్పట్లతో కూడా దేవుణ్ణి స్తుతించాలి. కాబట్టి గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించాలి. కాబట్టి ఈ విధంగా ఎవరు స్తుతించాలని చూస్తే లాస్ట్‌లో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. కాబట్టి అన్ని జీవులు, పక్షులు, మరి సమస్త జీవరాశులు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు జీవులు, సకల ప్రాణులు స్తుతిస్తున్నాయి. కానీ మనిషి మాత్రం దేవుని స్తుతించడానికి దూరంగా ఉంటున్నాడు. కాబట్టి మనం మన జీవితాల్లో మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, మన యొక్క తలంపులు ఏ విధంగా ఉన్నాయి, దేవుని స్తుతించే బిడ్డలుగా, ఆయన తలంచుకునే బిడ్డలుగా మనం ఉన్నామా అని మనం నిత్యము దేవుణ్ణి మరి స్మరించుకుంటూ ఉండాలి. చూడండి కోయిల ఎలా కోస్తుందో ఉదయమే. కాబట్టి తన జీవితంలో తను దేవుని స్తుతిస్తూ ఉంది. పక్షి, కాకులు కూడా దేవుని స్తుతిస్తూ ఉంటాయి ఉదయం లేవగానే. మరి మనుషులమైన మనము దేవుని స్తుతించాలి. ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవడం, మరి పాట పాడుకోవడం, లేకపోతే మరి ఎక్కువగా వాక్యం చదువుకుని ఆయన ధ్యానంలో ఉండడం ద్వారా రోజుకి 24 గంటలు, కనీసం ఒక 3 గంటలైనా దేవునికి మనం ఇవ్వాలండి. అప్పుడే మన జీవితాలు మరి ఆనందంగా ఉంటాయి, ఆత్మీయంగా ఎదుగుతాయి. మన యొక్క శరీరం మరి శాశ్వతమైనది కాదు, కానీ శాశ్వతమైన రాజ్యం కోసం మనం దేవుని స్మరిస్తూ, దేవుని జ్ఞాపకం ఉంచుకుంటూ, దేవుని సన్నిధిలో మరి మనం స్తుతిస్తూ ఈ విధంగా మనం దేవునిలో సాగుతూ ఉన్నప్పుడు ఆయన మనకు కావాల్సిన ప్రతి ఈవిని, సమస్తాన్ని ఆయన మనకు దయచేయగల దేవుడై ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా దేవుడు మరి చిన్న మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దేవా తండ్రి, నాయన నీ స్తుతి స్తోత్రాలు తండ్రి. గత కాలమంతా కాచి కాపాడి నీ రెక్కల నిండా భద్రపరిచి, రాత్రంతా నాయన సుఖనిద్ర ఇచ్చి, ఉదయమునే లేచి నిన్ను స్తుతించుకునే భాగ్యం ఇచ్చినందుకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు అంతా ప్రజలందరినీ దీవించండి తండ్రి. ఎవరెవరు ఏ పనుల్లో ఉన్నారో వారందరినీ కూడా దీవించండి, వారి పనులను సఫలం చేయండి తండ్రి. నాయన ఇంటి వారందరినీ కూడా, యజమాని తండ్రి, నేను స్త్రీలు, పురుషులు, యవనస్తులు, చిన్న బిడ్డలు తండ్రి అందరినీ కూడా దీవించండి ప్రభువా. నాయన ఆశీర్వదించండి తండ్రి. వారి యొక్క పనులలో మీరు ఉండండి తండ్రి. నాయన తండ్రి, నీ పనుల భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనునని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నారు తండ్రి. అట్టి రీతిగా మా భారం అంతా నీ మీద వేస్తూ ఉన్నాం. మీరే నాయన మా భారం తీయగల దేవుడివై ఉన్నారు. అందరి భారాలు ప్రభువా నాయన మోసిన మీరు తండ్రి. నాయన ఇంకో ప్రభువా నాయన ఈరోజంతా రాకపోకల్లో ఏ బిడ్డలైతే ప్రయాణాల్లో రాకపోకల్లో ఉన్నారో వారికి మీరే తోడుగా ఉండండి. ఈ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడునని వాక్యం సెలవిచ్చి ఉన్నది. కాబట్టి అట్టి రీతిగా ప్రభువా నాయన మీరు వారికి తోడుగా ఉండండి. నెమ్మదిని ఇవ్వండి, శాంతి ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, సమృద్ధిని ఇవ్వండి తండ్రి. ప్రతి అవసరతను నీ కృప చొప్పున తీర్చండి. అడగండి ఇస్తాను, వెదకండి దొరుకుతానన్న ప్రభువా. అడుగు ప్రతివాడును పొందునన్న ప్రభువా. అడుగు ఊహించే వాటికంటే అత్యధికంగా చేయగల తండ్రి నాయన మిమ్మల్ని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అన్న ప్రభువా. అట్టి ధన్యత ఇచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన నిన్ను ఎరుగని బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభువా. నీ రక్షణ తండ్రి, నీ స్వస్థత వారికి కనపరచండి. అనేక మంది బిడ్డలు మంచం మీద లేవలేని స్థితిలో ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. వారందరినీ కూడా దృష్టించండి ప్రభువా. నాయన ఎవరైతే నీ ప్రభువా రక్షణ, స్వస్థత కోరుకుంటున్నారో వారికి నీ రక్షణ అనుగ్రహించండి తండ్రి. నాయన ఎవరిని విడిచిపెట్టి వాడవు కాదు ప్రభువా. అందరినీ ప్రేమించే దేవుడు తండ్రి. నీకే వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. ఇంకో నాయన ఎండాకాలంలో ఉన్నారు పిల్లలు ప్రభువా. నాయన చదువుకునే విద్యార్థులను దీవించండి. వారికి చదువు, జ్ఞానము, వివేచన అనుగ్రహించండి. ఎవరికైతే జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తానని మీరు సెలవిచ్చారు ప్రభువా. అట్టి రీతిగా బిడ్డలకు నీ జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. వారు చదువుతున్న చదువుల్లో తండ్రి ఇంకో ప్రభా 10th, ఇంటర్, డిగ్రీ
ప్రభువా బీటెక్ ప్రభువా నేను ఇంకను ప్రభువా ఆయా ఎంట్రన్స్లు రాస్తున్న బిడ్డలు, సిద్ధపడుతున్న బిడ్డలు, ఎంసెట్, నీట్ తండ్రి నైనా ప్రతి ఎగ్జామ్లో మీరు బిడ్డలకి సహాయం చేయండి, వారి భవిష్యత్తును స్థిరపరచండి, మా దేశాన్ని కాపాడండి, అధికారులను దీవించండి తండ్రి నైనా, ఆశీర్వదించండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు తండ్రి నైనా, ముఖ్యమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ నా మహిమార్థమే అందరూ ఎదిగినట్లు కృప చేయండి ప్రభువా. మా దేశం అన్ని రంగాల్లోనూ నాయన ముందుకు సాగడానికి కావలసిన తండ్రి జ్ఞానము, వివేచన అనుగ్రహించండి తండ్రి. నీ స్తోత్రాలు. మీరు మహిమ పొందండి ప్రభువా. నైనా ప్రతి విధమైన కీడు నుంచి మమ్మల్ని తప్పించండి. ఈ దినదేవులతో నింపండి, దినకీడు నుంచి తొలగించండి ప్రభువా. ప్రతి ఆశీర్వాదమును నీ నుండి, నీ ద్వారా మేము పొందుకోవడానికి కృప చేయమని ఈ చిన్ని ప్రార్థన ప్రీసన్ని చేర్చుకునమని త్వరలో రానిన్న యేసయ్య నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.